సో అన్నింటికంటే ముందు వాళ్ళ ఎఫర్ట్‌కి మెచ్చుకోవాలి. వాళ్ళ అటెంప్ట్స్‌కి మెచ్చుకోవాలి. సపోర్ట్ చేయాలి. అక్కడ ఫస్ట్ విస్తరలో పెట్టిన అన్నం కానివ్వండి, కూరలు కానివ్వండి, ఇవన్నీ కూడా సోగా ఉండి లాస్ట్‌లో మీకు మంచి గడ్డ పెరుగుతో అన్నం పెట్టారనుకోండి ఎలా ఉంటది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రామం రాఘవం సినిమా చూసాను. సో ఈ సినిమా ఎలా ఉంది అనేది చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. జబర్దస్త్ ఒకానొక టైంలో నేను కూడా ఈ జబర్దస్త్ అంటే పడి చచ్చిపోయేవాడిని. రాత్రి 9 అయిందంటే చాలు టీవీ ముందు కూర్చొని ఆ షో పెట్టుకొని రాత్రి ఒక గంట సేపు ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ షో ఇప్పట్లాగా కాదు, అప్పుడు చాలా బాగుండేది. అప్పుడు టీమ్ లీడర్స్గా ఉన్న వేణు గారు కానివ్వండి, ధనరాజ్ గారు కానివ్వండి, చంటి గారు కానివ్వండి, చమ్మక్ చంద్ర గారు కానివ్వండి, రాఘవ గారు కానివ్వండి. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు చాలా క్లీన్ కామెడీ ఉండేది, చాలా బాగుండేది, చాలా ఎంటర్టైన్ చేసేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చేసాక వాళ్ళ తర్వాత వాళ్ళు ఎవరైతే వచ్చారో అదొక బూత్ షోలా తయారైంది. మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్ని పెట్టి ఒక షోని ఇంట్లో ఫ్యామిలీ అందరు కలిసి చూడడానికి వీలు లేకుండా చేశారు. కానీ అప్పుడున్న వేణు గారు కానివ్వండి, ధనరాజ్ గారు కానివ్వండి, చంటి గారు కానివ్వండి, అలాగే చమ్మక్ చంద్ర గారు కానివ్వండి, రాఘవ గారు కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా ఎప్పటి వాళ్ళు కాదు, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉండి చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఆ తర్వాత కమెడియన్స్ గా మారి ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ వచ్చారు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ మనందరికీ తెలుసు వేణు గారు బలగం మూవీతో చాలా సక్సెస్ అయ్యారు. ఆయన ఎంతలా ప్రూవ్ చేసుకున్నారంటే ఆ బలగం మూవీ తర్వాత ఆయన్ని బలగం వేణు అని పిలిచేంత రేంజ్కి వెళ్ళిపోయారు. సో అన్నింటికంటే ముందు వాళ్ళ ఎఫర్ట్‌కి మెచ్చుకోవాలి, వాళ్ళ అటెంప్ట్స్‌కి మెచ్చుకోవాలి, సపోర్ట్ చేయాలి. సో ధనరాజ్ గారు కూడా ఒక జబర్దస్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఒక కంపారిజన్ అయితే వస్తుంది బలగం సినిమాతో, బలగం సినిమా తీసిన వేణు గారితో. మేబీ అందరికీ అలా అనిపించకపోవచ్చేమో కానీ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. అందులో నేను కూడా ఒకరిని. సో ఈ రామం రాఘవం సినిమా ఎలా ఉంది అని మీరు నన్ను అడిగితే బాగుంది, బట్ ఏదో మిస్ అయింది. ఒక 100% సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో ఫుల్ఫిల్మెంట్ కాలేదు అని అనిపించింది. అది ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక భోజనానికి వెళ్ళారు, అక్కడ ఫస్ట్ విస్తరలో పెట్టిన అన్నం కానివ్వండి, కూరలు కానివ్వండి, ఇవన్నీ కూడా సోగా ఉండి లాస్ట్లో మీకు మంచి గడ్డ పెరుగుతో అన్నం పెట్టారనుకోండి ఎలా ఉంటుంది? ఎండింగ్లో ఆ గడ్డ పెరుగుతో తిన్న ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది చాలా బాగుంటుంది. కానీ ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి కానీ ఆలోచించామనుకోండి, అరే ఆ కూర టేస్ట్ కూడా బాగుంటే ఇంకా బాగుండేదేమో, ఆ పచ్చడి బాగుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది కదా. అలా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా రన్ టైం ఒక 2 అవర్స్ ఉంటుంది. ఆ 2 అవర్స్లో ఈ సినిమాలో వచ్చే సీన్స్ కానివ్వండి, ఇన్సిడెంట్స్ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, చిటికలో అలా జరిగిపోయినట్టు అనిపిస్తాయి. ముఖ్యంగా మెయిన్ టైటిల్ లీడ్ క్యారెక్టర్ రాఘవ, ఆ క్యారెక్టర్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళ నాన్నకి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, రాఘవకి వాళ్ళ నాన్న అంటే ఎందుకు ఇష్టం లేదు, అసలు రాఘవ ఒక చెడు వైపు ఎలా వెళ్ళాడు, దానికి గల కారణాలు ఏంటి అనేది కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయలేదేమో అని అనిపించింది. ఇంకొక 15-20 మినిట్స్ టైం తీసుకొని రాఘవ క్యారెక్టర్, రామం క్యారెక్టర్, ఆ 2 క్యారెక్టర్స్ని డీప్గా ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేదేమో అని అనిపించింది. అంటే మళ్ళీ మీరు అనొచ్చు, మళ్ళీ టైం ఎక్కువైపోతే ల్యాగ్ అయిపోయిందని మీరే అంటారు అని. కొన్ని సినిమాలకి అది అవసరం ఉండకపోవచ్చేమో కానీ బట్ ఈ సినిమాలో అది ఖచ్చితంగా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రఘువరన్ బీటెక్ సినిమానే తీసుకుందాము. అందులో ఫాదర్ కి సన్ కి మధ్య ఉండే ఒక బాండింగ్, ఆ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ కోపాలు కానివ్వండి, ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, మనం ఫీల్ అవుతాము, అందులో ఇన్వాల్వ్ అవుతాము. అలాంటి ఒక ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్, వాళ్ళ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్, ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇక్కడ మిస్ అయింది అని అనిపించింది. నెక్స్ట్ ఈ సినిమాలో టెక్నికల్ విషయాల గురించి మాట్లాడుకోవాలంటే వాటి గురించి నేను అంత పెద్దగా మాట్లాడను. కానీ ఒక్కటి మాత్రం నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది, అది సినిమాటోగ్రఫీ. కెమెరా కొంచెం సరిగా హ్యాండిల్ చేయలేదేమో అని అనిపించింది. అంటే కెమెరా గురించి ఏమైనా నాకు డీప్గా తెలుసా అని మీరు నన్ను అడగద్దు. కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సో కెమెరాని హ్యాండిల్ చేసేవాళ్ళు, ఫోటోషూట్లు, వీడియోలు చేసేవాళ్ళు. సో వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఒక హార్డ్ లైట్ డైరెక్ట్గా ఫేస్ మీద పడకూడదు, బాగోదు అని. సో సినిమా మొత్తంలో ఇలాంటి లైటింగ్, ఇలాంటి కెమెరా వరకే కనిపించింది నాకు. అఫ్ కోర్స్ ఈ సినిమాని చాలా లో బడ్జెట్లో తీశారు కాబట్టి మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఒక బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ సినిమాటిక్ లెవెల్ ఫీలింగ్ రాలేదు. ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ధనరాజ్ గారు బలగం వేణు గారు లాగా ఒక మెయిన్ లీడ్ చేయకుండా వేరే ఎవరినైనా పెట్టుకొని స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద, డైరెక్షన్ మీద, అలాగే ప్రొడక్షన్ మీద ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే, అలాగే ప్రొడక్షన్ వైపు నుంచి కూడా ఆయనకి ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చుంటే ఈ సినిమా కూడా ఒక హార్ట్ టచింగ్, ఫీల్ గుడ్ సినిమా అయి ఉండేది. అండ్ వన్ మోర్ థింగ్, లాజిక్స్. ఈ సినిమాలో అవి చాలా బాగా హ్యాండిల్ చేశారు ధనరాజ్ గారు, ఆ విషయంలో మెచ్చుకోవాలి. సినిమా లాస్ట్లో ఎక్కడైనా మిస్ అవుతారేమో అనుకున్నాను, బట్ చాలా కేర్ తీసుకున్నారు. అండ్ అలాగే రాఘవ క్యారెక్టరైజేషన్లో ట్విస్టులు బాగున్నాయి, అలాగే సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, చాలా టచింగ్ అనిపించాయి. సో చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.